హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 10వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. రవితో కారులో వెళ్తున్న మీనా ఏదో ఆలోచిస్తున్నట్టు బయట చూస్తూ ఉండిపోయింది. రవి మీనాని చూస్తూ ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరొక చెయ్యి మెల్లగా మీనా తొడ మీద ఉంచాడు. ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చిన మీనా ఒళ్ళంతా తేళ్లు పాకుతున్నంత కంపరంతో అతి కష్టం మీద అందంగా నవ్వుతూ మెల్లగా అతని చేతిని తోసేస్తూ స్టీరింగ్ జాగ్రత్తగా పట్టుకొని డ్రైవ్ చేయండి. ఏదైనా ప్రమాదం జరిగితే ముందున్న స్వర్గాన్ని అందుకోలేం అంటూ అందంగా నవ్వింది. ఆ నవ్వుకి ఆ మాటకి ఒక్కసారిగా తీయని అనుభూతితో పులకరించిపోతున్న రవి, ఆహా మీనా, ఏమి నా అదృష్టము. మొదటిసారి నీ పెళ్లి చూపుల్లో నేను చూసినప్పుడే మైమరిచిపోయాను. ఎలాగైనా నిన్ను పొందాలి, నువ్వు నా వైపు చూడాలని విశ్వ ప్రయత్నం చేశాను. అసలు నీ పెళ్లి చూపుల్లో నువ్వు నా వైపు చూడనే లేదు. సారథి కన్నా నేనే హ్యాండ్సమ్‌గా ఉంటాను. అతని కన్నా ధనవంతుని కూడా. కానీ మీ నాన్నగారు అతనిలో ఏం చూశారో నాకు అర్థం కావడం లేదు. నేను ఆయన దగ్గర కూడా చాలా నమ్రతగా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాను. కానీ ఆ సారథి ఆయన్ని ఆకర్షించాడు. అప్పటినుండి వాడంటే నాకు పరమ కంపరం. ఎలాగైనా వాడికన్నా గొప్పవాడిని కావాలని నాకిష్టం లేకపోయినా ఇక్కడి ఎమ్మెల్యే కూతురు ఈరా ఈరాని పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆయన వల్ల పెద్ద హాస్పిటల్ కూడా కొనగలిగాను. కానీ నా అదృష్టం, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. అందాన్ని ఆరాధించే నేను నీ అందానికి పడిపోయాను అంటూ మీనా అందమైన నవ్వు, మైకం నుండి బయటపడు, చాలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు అని బుద్ధి తట్టి లేపింది రవిని. తేరుకుంటున్నట్టుగా సర్దుకుని ఏదో వాగుతున్నాను పట్టించుకోకు అంటూ అందంగా తన హెయిర్ స్టైల్ని చేత్తో సర్దుకున్నాడు రవి. అతను మాట్లాడుతున్న దానిలో తనకు కావాల్సిన విషయం ఉందని తోచిన మీనా స్టీరింగ్ మీదున్న రవి చేతి మీద చెయ్యి వేసి అతని కళ్ళలోకి అందంగా చూస్తూ, రవి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అలకగా ముఖం పెట్టి, నాకు ముందే మీరెందుకు చెప్పలేదు? మీరికపై నాతో సమయం గడపలేరన్నమాట. నేను అనవసరంగా మీ మీద ఆశ పెట్టుకున్నానంటున్న మీనా మాటలకి ఒక్క పక్క నుండి ఆనందం, మరో పక్క నుండి మీనాకి కోపం వస్తుందని కంగారు పడిపోతూ, లేదు మీనా లేదు. అలా కోపంగా ముఖం పెట్టుకు నేను భరించలేను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఎవరినైనా ఎదిరిస్తాను అంటూ తీక్షణమైన కళ్ళతో మీనాను చూస్తున్నాడు. మరి ఆ అమ్మాయిని పెళ్లి చూసుకుంటానంటున్నారు? ఏం చెయ్యను మీనా. నేను కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి కదా! పెద్ద హాస్పిటల్ రన్ చేయాలని నా కోరిక. మీ నాన్నగారి హాస్పిటల్ సారథి చేతుల్లోకి వెళ్ళిపోయింది. నా అదృష్టం కొద్దీ సారథి డీల్ చేస్తున్న ఇరా అనే పేషెంట్‌ని నేను డీల్ చేయాల్సొచ్చింది. అప్పుడే అనుకుంటూ ఏదో చెప్పబోయి, చెప్పకుండా ఆపేసి, సరే ఇప్పుడవన్నీ ఎందుకులే. నేను పెళ్లి చేసుకున్నా కూడా నీ కోసం కాదు కదా! కాదు కాదు. మన కోసం. తప్పకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అంటూ కార్‌ని తన ఇంటి ముందర ఆపాడు రవి. కారు ఆగిన వెంటనే ఒక్కసారిగా గుండెల్లో రాళ్ళు పడ్డాయి మీనాకి. మనసులో దేవుడికి నమస్కారం చేసుకుంటూ, భగవంతుడా! నేనేం చేస్తున్నానో నీకు తెలుసు. నన్ను ఎలాగైనా ఈ ఆపద నుండి నువ్వే కాపాడాలి. ఈ రాక్షసుడి చేతుల్లో నా జీవితం నలిగిపోకుండా నందుని ఎలాగైనా ఈ సమస్య నుండి రక్షించే ధైర్యాన్ని నాకివ్వు అనుకుంటూ స్థిరమైన నిర్ణయం తీసుకున్న దానిలా కారు దిగి ధైర్యంగా ముందుకు అడుగు వేసింది. చాలా పెద్దగా ఉంది ఆ ఇల్లు. ఇంటిలోకి వెళ్ళడానికి 10 మెట్ల వరకు ఉన్నాయి. చాలా ఎత్తులో కట్టారు ఆ ఇల్లు. ఇప్పుడు ఏం చేయాలి అని మీనా ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. వెంటనే మీనా ఆ మెట్ల మీద కూర్చుంటూ, ఇక్కడ మెట్ల మీద కూర్చుందాం రవి. కాసేపు మీతో మాట్లాడాలనుంది అని గోముగా అడిగింది. ఎందుకు అన్నట్టుగా చూస్తున్న రవి, ఇక్కడ ఇక్కడ ఏం బాగుంది మీనా, లోపలికెళ్దాం రా. అబ్బా వెళ్ళొచ్చులేండి, కాసేపు కూర్చోండి అని రవి చేయి పట్టుకుని లాగి బలవంతంగా కూర్చోబెట్టింది. సరే అంటూ కూర్చున్న రవి మీనా కళ్ళలోకి చూస్తున్నాడు. అతని చూపుకి సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తున్న మీనా, ఇంటి బయట చాలా అందమైన మొక్కలు పెట్టారే, ఎంతో అందంగా అతని వైపు చూసింది. రవి కాలు మీద కాలేసుకుని అందంగా స్టైలిష్ గా కూర్చున్న రవి అదోలా మీనాని చూస్తూ, ఏ మొక్క పువ్వులేనా, నీ పెదవుల మెరుపంత అందంగా పుయ్యలేవు మీనా అంటూ కొంచెం తనకి దగ్గరగా జరిగాడు. కొంచెం సర్దుకున్న మీనా, ఇరా వాళ్ళ నాన్నగారు మీ పెళ్లి గురించి ఎలా ఒప్పుకున్నారు? కొంచెం అనుమానంగా మీనాని చూస్తూ అడిగింది. ఎందుకు ఈ టాపిక్, మన గురించి మాట్లాడుకుందాం అంటూ ఇంకొంచెం దగ్గర జరిగాడు రవి. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ లేచి నించుని, మీ ల్యాండ్ అంతా చూపించండి అంటూ నడవడం ప్రారంభించింది. మీనా ఏం మాట్లాడినా అతనికి నాదస్వరం విన్నంత తీయగా ఉంది. మీనా వెనకే నడుస్తూ ఆ ల్యాండ్ మొత్తం అంతా చూపించాడు. రవి కూడా చాలా డబ్బున్నవాడే. ఆ ఇల్లు చూస్తుంటే చాలా ఆస్తిపరుడులా ఉన్నాడు. అబ్బో, మీరు బాగా డబ్బున్నవారే. మరి హాస్పిటల్ కొనడానికి ఇరాని పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు.
నేను కొన్న ఏరియాలో చాలా ఖరీదెక్కువ. పైగా అక్కడ ఏం హాస్పిటల్ అమ్మకానికి సిద్ధంగా లేవు. ఆ ఎమ్మెల్యే సహాయంతో బెదిరించి ఆ హాస్పిటల్‌ని కొనగలిగాను ఆయన డబ్బుతోని. ఆ పిచ్చి ఇరా నేను దాన్ని ప్రేమిస్తున్నానేమో అనుకుని నేనెంతంటే అంత చేస్తుంది. ఈ మధ్య ఎందుకో స్లీపింగ్ పిల్స్ మింగేసింది. హాస్పిటల్‌లో పడుంది. ఈరోజో రేపో దాని దగ్గర ఒకసారికి వెళ్ళాలి. అయ్యో! ఎందుకు చావడానికి ప్రయత్నించింది? మీరేమైనా అన్నారా? నేనేం అనలేదు. అది నాకు దొరికిన బంగారు గుడ్లు పెట్టే బాతు. దాన్ని నేనేమంటాను? అంటూ మీనా దగ్గరగా వచ్చి తన చుట్టూ చేతులు వేయబోయాడు. అది గమనించిన మీనా, మీ ఇంటికొచ్చి ఇంతసేపయింది. తాగడానికి ఏమివ్వరా? అంటూ అతని వైపు చూసింది. ఓహ్! ఐ యామ్ సారీ. ఇప్పుడే కాఫీ తెస్తాను. ఇక్కడే ఉండు అంటూ లోపలికెళ్ళాడు రవి. రవిని అనుసరిస్తూ లోపలికొచ్చిన మీనా అతను వంటింట్లోకి వెళ్ళిన వెంటనే ఇంటి లోపలికి చూస్తూ ప్రతి గదిని గబగబా వెతకడం మొదలుపెట్టింది. చూసినంతలో ఏమీ కనిపించక అతని ల్యాప్టాప్ చూడాలనుకుని మరొక గదిలోకి వెళ్తున్న మీనా రవి కప్పులు తీసుకొని రావడం గమనించి ఏమీ తెలియనట్టు కూర్చుంది సోఫాలో. మీనా సోఫాలో ఉండడం చూసి హో ఇక్కడున్నావా అంటూ మీనా చేతికి కాఫీ అందించాడు. లేచి నుంచుని కాఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కావాలనే కాలు అడ్డుపట్టి పడిపోయినట్టుగా రవి మీద పడిపోయింది మీనా. వెంటనే కాఫీ అంతా రవి డ్రెస్ మీద పడిపోయింది. అయ్యో సారీ రవి సారీ అంటూ కాలిందా నా వల్లే ఇలా అయింది సారీ రవి అంటూ అతని మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్న మీనా వెళ్ళి క్లీన్ చేసుకో రవి అంది. అయ్యో ఏం పర్లేదు నేను క్లీన్ చేసుకుని వస్తానంటూ లోపలికి వెళ్ళాడు. వెంటనే లేచిన మీనా అతని ల్యాప్టాప్ కోసం వెతకడం ప్రారంభించింది. అంతా వెతికింది. రవి బెడ్రూమ్లో మంచం మీద కనిపించింది ల్యాప్టాప్. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించింది. పాస్వర్డ్ అడగడంతో ఎలా అని ఆలోచిస్తూ తనకు తోచిన పాస్వర్డ్ ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇంతలో తనకి గోడ మీద రవి మెడికల్ సర్టిఫికేట్ ఫ్రేమ్ కనిపించింది. వెంటనే దగ్గరికెళ్ళి చూసింది. ఆ సర్టిఫికేట్ పక్కన రవి చిన్నప్పుడు ఫొటోస్ కనిపించాయి. రవి పుట్టినప్పుడు ఫోటో అనుకుంటా. ఆ ఫోటో తీసిన డేట్ కనిపించింది. ఇది తప్పకుండా అతని డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది అనుకుని పాస్వర్డ్ దగ్గర ఆ డేట్ వేసి చూసింది. రాంగ్ పాస్వర్డ్ చూపించింది. 2-3 సార్లు వేరే విధంగా ప్రయత్నించింది. భగవంతుడి దయ వల్ల అది ఓపెన్ అయింది. వెంటనే సంతోషంగా మీనా భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ అన్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. తనకి ఈరా వీడియో తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఇంతకు ముందర రవి ఇచ్చిన పార్టీలో మీనా రవి మొబైల్ తీసుకుని చెక్ చేసి చూస్తే అందులో నందు వీడియోలు ఏమీ కనిపించలేదు. అప్పుడు కూడా అతని ఫోన్లో ఈరా వీడియోని మీనా చూసింది. దాన్ని వెంటనే డిలీట్ చేసింది. ఇప్పుడు కూడా ఇలా వీడియోని కనిపిస్తుంది అనుకుంటూ దాన్ని డిలీట్ చేద్దాం అనుకునే లోపు వెనక నుండి తప్పట్లు కొడుతూ క్రూరంగా చూస్తున్న రవి కనిపించాడు. బిత్తరపై చూస్తూ ఉండిపోయింది మీనా. కాఫీ మీద పడడం వల్ల తన రూమ్లో అటాచ్డ్ బాత్రూంలోకి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన రవి మీనా తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చెక్ చేయడం చూసి జరుగుతున్నది అర్థమైన వాడిలా కోపం ముంచుకొస్తుంటే కళ్ళు ఎర్రబడి అంటే ఇంతవరకు మీనా తన పైన చూపిందంతా నటన అన్నమాట. ఎంత పిచ్చివాణ్ణి అయిపోయాను. ఎంతో తెలివిగా ఆలోచించే నేను మీనా అందంగా కవ్విస్తూ మాట్లాడేసరికి పిచ్చివాళ్ళ తన వెంట పడ్డాను. ఎలా అనుకుంటూ ఉంటేనే పైశాచికత్వంతో అతని కళ్ళు క్రూరంగా మారాయి. మీనా తనని గమనించాలి. గట్టిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. వెంటనే తల తిప్పి అతన్ని చూసిన మీనా అతన్ని చూసి భయంగా కళ్ళు పెద్దవి చేసింది. ఇప్పుడేమిటి తన పరిస్థితి అనుకుంటూ వేగంగా ఆలోచనలు చేస్తుంది. వెంటనే చటుక్కున వెనక్కి తిరిగి ఏదో రవితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఐ యామ్ ఇన్ థ్రెట్ ప్లీజ్ కమ్ ఫాస్ట్ టు రవి హోమ్ అని గబగబా వాట్సాప్ మెసేజ్ పంపింది సారథి ఫోన్కి. ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తూ మీనా ఇలా మాట్లాడుతుంది. ఏమిటి రవి కాఫీ వలకపోసానని కోపం వచ్చిందా అలా చూస్తున్నారు అంటూ మెల్లగా ఫోన్ టేబుల్ మీద పెడుతూ రవి వైపు తిరిగింది. ఇంకా నటిస్తుందని అర్థమైన రవి ఏమి నటన ఎంత పిచ్చివాడలా నమ్మాను నిన్ను అని వంకరగా నవ్వుతూ నాతోనే పెట్టుకున్నావు ఎంత ధైర్యం నీకు అంటున్న రవిని తీక్షణంగా చూస్తుంది మీనా. ఇది ధైర్యం కాదు తెగింపు. తెగించిన ఆడది చిరుతుపల్లి కన్నా ప్రమాదం గుర్తుపెట్టుకో అంటూ చాలా కోపంగా చూస్తుంది మీనా. ఇంకా అతని నుండి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ రవి గట్టిగా క్రూరంగా నవ్వుతూ ఏమిటి అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆడది చిరుతుపుల కోపంతోటి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు రవి. హాహాహా అని గట్టిగా నవ్వుతూ నీ చెల్లి నందు నన్ను చూసి వణికిపోతుంది. దాని ఫ్రెండు ఇరా పిచ్చిదానిలా నేను చెప్పిందల్లా నమ్మి నా చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతుంది. ఇక నువ్వు పులిబోనులోకి వచ్చిన లేడి పిల్ల అలాంటి దానివి ఏ ఆడదాని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ వీడియోస్ తీశాను అనగానే నమ్మేసింది మీ చెల్లి నందు. ఇరాని ట్రాప్ చేసి దాని వీడియో పంపగానే భయపడిపోయింది.
మధ్యలో నువ్వు రావడం వల్ల మీ చెల్లిని పక్కన పెట్టాను. లేకపోతేనా ఈ పాటికి నా కౌగిల్లో నలిగిపోయేది అంటూ మీనా దగ్గరికి వచ్చి తన బుగ్గల్ని పట్టుకుని గట్టిగా నొక్కి పట్టుకుంటూ అతని ముఖం దగ్గరకు లాక్కుంటూ అయినా ఏం పర్లేదిప్పుడు. నీ వీడియోస్ తీసి దాన్ని కూడా లొంగదీసుకుంటాను. ఒకే దెబ్బకి 3 పిట్టలు అంటూ మీనా భుజాల్ని పట్టుకుని తన దగ్గరగా లాక్కుంటూ ఉంటే 2 చేతులతో అతన్ని గట్టిగా వెనక్కి తోసింది మీనా. ఒక పక్క నందు వీడియోస్ ఏమీ లేవని తెలిసిన ఆనందం, మరో పక్క ఇప్పుడు తను ఎలా తప్పించుకోవాలనే కంగారు. మీనా వెనక్కి తొయ్యబోయడంతో కోపంతోటి రాక్షసుడిగా మారిన రవి మీనా చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి తల తిరిగిపోతూ పెదవుల నుండి రక్తం కారుతుంటే వెళ్ళి అక్కడ మంచం మీద పడింది మీనాక్షి. తన మీద పడబోతున్న రవిని అక్కడ పక్కనే ఉన్న ల్యాప్టాప్ తీసి దానితో నెత్తి మీద గట్టిగా కొట్టింది. అబ్బా అంటూ ఒక అడుగు వెనక్కి వేసిన రవిని గట్టిగా వెనక్కి తోస్తూ మంచం మీద నుండి లేచి బయటికి పరుగులు తీస్తూ ఉండగా కాలు కింద ఉన్న కార్పెట్ ని గట్టిగా లాగేశాడు రవి. దానితో గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది మీనా. వెంటనే ఆమె కాళ్ళు పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. ఏం చేయాలో అర్థం కాక వదలరా వదులు అంటూ అతని స్పర్శకి అసహ్యంతోటి కంగారుతోటి అరుస్తూ ఉంది మీనా. వదలడానికా పట్టుకున్నది నిన్ను అని అసహ్యంగా నవ్వుతూ, కారులో ముందర ఏదో స్వర్గం ఉంది అన్నావు కదా, ఆ స్వర్గం ఏదో నేను ఇప్పుడు చూస్తాను అంటూ ఆమెని ఆక్రమించుకోబోయాడు. వెంటనే మీనా తన కాలితో అతన్ని గట్టిగా తన్ని లేవబోతుండగా కోపంగా రవి మీనా జుట్టుని గట్టిగా చేత్తో పట్టుకుని ఆమె తలని తన దగ్గరగా లాక్కుంటూ ఆమె పెదాల్ని తన వేలుతో గట్టిగా అదుముతూ, ఏమి అందమైన పెదాలి, ఈ పెదాలతో నవ్వులు కురిపించి నన్ను వెదవని చేశావు కదే అంటూ ఆమె పెదాలకి దగ్గరగా రాబోతున్న రవిని అక్కడ పక్కనే టేబుల్ మీద ఉన్న బొమ్మ తీసి అతని నెత్తి మీద కొట్టింది. దెబ్బకి కింద పడిపోయిన రవి కళ్ళు మసగ్గా కనిపిస్తుండగా తని కొట్టడానికి దగ్గరకు వస్తున్న మీనా మహిషాసుర వర్ధనిలా కనిపించింది. ఒక్కసారి భయపడిన రవి, నీకు కావలసినట్టుగా ఆడుకోవడానికి ఆడపిల్లలు బొమ్మల్లా కనిపిస్తున్నారా నీ కంటికి? మీ అమ్మ కూడా ఒక ఆడదే కదరా, ఆడదంటే అంత చిన్న చూపు ఎందుకు? నీ వల్ల నా సారథిని ఎంతో బాధ పెట్టాను. నందు ఏం తప్పు చేసింది? అందని దానికోసం ఆశపడింది నువ్వు. హాస్పిటల్ దక్కించుకోవాలని చూసింది నువ్వు. ఇక నీ పని అయిపోయింది. వెంటనే ఈరా వాళ్ళ నాన్నగారికి ఈ వీడియో చూపిస్తాను. నీ విషయం ఆ ఈరాకి కూడా తెలిసే ఉంటుంది. అందుకే పిచ్చి పిల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నేను నీ అంత చూస్తాను అంటూ చేతిలోని బొమ్మతో రవిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసింది. ఆ మాటలతో ఇది నందు లాంటిది కాదు, భయపెడితే భయపడ్డానికి. మీనా బయటికి వెళితే తన జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటున్న రవి ఎలాగైనా మీనా నోరు మూయించాలని బాగా ఆలోచన చేస్తున్నాడు. వెంటనే వెనక ఎవరో ఉన్నట్టుగా అటు చూసి చూడరా ఏం చేస్తుందో అన్నాడు. వెంటనే అటు తిరిగిన మీనా చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న బొమ్మని కింద పడేసి బలవంతంగా మీనాని ఎత్తుకుని మంచం మీద పడేశాడు. మీనా చీర కొంగు పట్టుకుని గట్టిగా లాగాడు. మీనా కొంగు వెనక్కి లాగడంతో రెండుగా చీలిపోయింది చీర. మీనాకి ప్రాణం బిక్క చచ్చిపోయింది. తను ఎలా అయినా ఈ ప్రమాదం నుండి బయటపడతాను అనుకుంది. కానీ ఇక ఆశలో అడుగంటుతున్నాయి. ఒక్కసారిగా సారథిని గుర్తొచ్చాడు. కంటి నిండా నీరు కారుతుండగా ఒక్కసారిగా ఓపికంతా చేతుల్లోకి తెచ్చుకొని రవి చెంప మీద గట్టిగా కొట్టింది. దానితో రవిలోని క్రూరత్వం ఇంకా ఎక్కువైపోయింది. మీనా జుట్టు గట్టిగా చేతుల్లోకి తీసుకొని తలూపుతూ, ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా అంటూ మీనాని కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు. పైకెత్తిన చెయ్యిని ఎవరో గట్టిగా పట్టి ఆపారని అర్థమై వెనక్కి తిరిగి చూశాడు రవి. చింతపిక్కల్లాంటి ఎర్రటి కళ్ళతో ఆవేశంతో ముఖంలో కనిపిస్తూ రక్తంతోటి తడిచిందా అన్నంత ఎర్రగా అయిపోయిన సారథి కనిపించాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది రవికి. ప్రళయకాల రుద్రునిగా చూస్తూ రవి చెయ్యి ఇంకా గట్టిగా పట్టి నొక్కేస్తున్నాడు సారథి. చేతిలో రక్త ప్రవాహం ఆగిపోయిందా అన్నట్టుగా నొప్పితో విలవెల్లాడిపోతూ సారథి వదలరా వదులు అంటూ గట్టిగా అరుస్తున్నాడు రవి. సారథిని చూసేసరికి మీనాకి కొండంత ధైర్యం వచ్చినట్టు లేచి గబగబా సారథి వెనక్కి వెళ్లి అతని భుజాలు పట్టుకుని నించుంది. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైన రవి, సారథి నీకు తెలియదురా, ఈ మీనా అస్సలు మంచిది కాదు, నన్నే ట్రాప్ చేసింది. లేకపోతే తనకి నా ఇంట్లో పనే ఉంది. కాలేజీకి వెళ్ళవలసిన సమయంలో నా రూమ్లోకి వచ్చి నాతో ఇలా చాలా అసహ్యంగా ప్రవర్తించింది. ప్లీజ్ సిచ్యువేషన్ చూసి నమ్మకురా, అసలే నువ్వు అమాయకుడివి, తన ఏడుపు చూసి మోసపోకు అంటున్న రవి మాటల్ని సారథి ఎక్కడ నమ్ముతాడని భయపడిపోతూ మీనా పెద్ద కళ్ళు చేసుకుని సారథి షర్ట్ని ఇంకా దగ్గరగా తన వైపుకు లాక్కుంటూ సారథి మీనా వైపు చూస్తూ ఉంటే ఏడుపుతో తల అడ్డంగా ఊపుతోంది మీనా. మీనాని రవి అవమానిస్తున్నట్టు మాట్లాడుతుంటే భరించలేకపోతున్న సారథి రవి చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి నోట్లో పళ్ళు ఊడిపోతాయేమో అన్నట్టు నోట్లో నుంచి బడబడ రక్తం కారింది. ఇది మీనాని అవమానిస్తూ మాట్లాడినందుకు.
మళ్ళీ గట్టిగా చంప మీద మరొక దెబ్బ కొడుతూ ఇది మీనా ఒంటి మీద చెయ్యేసినందుకు. సారథి రెండోసారి కొట్టిన దెబ్బకి రవి కంటి చుట్టూ కమిలిపోయినట్టు నల్లగా అయిపోయింది. సారథి కింద పడిన రవిని షర్ట్ పట్టుకుని పైకి లేపుతూ గట్టిగా పిడికిలు బిగించి అతని పొట్టలో గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకి నోట్లో నుంచి రక్తం కక్కుతూ కింద పడిపోయాడు. ఇది నందుని టార్చర్ చేసినందుకు అని మళ్ళీ ఇంకోటి కొట్టడానికి చెయ్యెత్తుతుంటే వెనక నుండి వచ్చి మీనా గట్టిగా పట్టుకుని ప్లీజ్ సారథి ఇంకా కొట్టకండి, చచ్చిపోతాడు, ప్లీజ్ వదలండి అని బ్రతిమలాడింది. వెంటనే మీనాని ఒక్కసారిగా కోపంగా చూస్తూ తన మీదున్న మీనా చేతిని విసురుగా తోసేశాడు. అసలు బుద్ధుందా నీకు? నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావా? పల్లెటూరు నుంచి వచ్చి ఈ డిటెక్టివ్ పనులేంటి? నేను సమయానికి అభి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమై ఉండేది? మెసేజ్ పంపిస్తావా? ఆ టైంలో కాల్ చేయాలి. మెసేజ్ టైంకి చూడకపోతే ఎంత బాధ పెట్టావు నన్ను? కళ్ళతో చూసింది నమ్మలేక నా మనసు ఎంత క్షోభం అనిపించిందో తెలుసా అంటూ జోబులోని ఫోన్ తీసి తన షర్ట్ విప్పి మీనాకిచ్చి వేసుకోమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసి తన పేషెంట్ ఇరా ఫాదర్కి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పి మీ యాక్షన్ మీరు తీసుకోండి అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి మగతగా ఉన్న రవిని లేపి మంచం మీద పడుకోబెట్టి రవి రవి అంటూ బుక్కలు పట్టుకుని కదిపాడు. మూలుగుతూ రవి మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే రవి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుందిరా అంటూ మళ్ళీ రవిని తట్టి లేపుతున్నాడు. వెనక్కి తిరిగి మీనా వైపు చూస్తూ మీనా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెతుకుదు, వెంటనే వీడిని ట్రీట్ చేయకపోతే చాలా ప్రమాదం అని సీరియస్గా చెప్పాడు. వెంటనే మీనా ఇల్లంతా వెతికి కిట్ తీసుకుని వచ్చింది. సారథి ఒక క్లాత్ తోటి రవిని క్లీన్ చేసి కిట్ తీసుకుని రవిని ట్రీట్ చేశాడు. 10 నిమిషాల్లో మెల్లగా స్లో వచ్చింది రవికి. రవి పక్కనే సారథి కూర్చొని ఉండడం చూసిన రవి రేయ్ సారథి, ఏం కొట్టావరా అంటూ బాధగా మూలుగుతున్న రవి తల మీద చెయ్యి వేసిన సారథి కళ్ళల్లో అభిమానం చూపిస్తూ ఎందుకురా ఇలా చేశావు? మనం ఎంత మంచి స్నేహితులం, ఏనాడు నేను ఇలా కొట్టవలసి వస్తుందనుకోలేదు. ఎందుకు ఇన్ని తప్పులు చేశావు? నీ అభిప్రాయం ఏంటో ముందరే నాకు చెప్పుంటే ఇద్దరం కలిసే హాస్పిటల్ ఓపెన్ చేసేవాళ్ళం. కాలేజీ నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, కలిసే లైఫ్లో సెటిల్ అయ్యేవాళ్ళం కదా. చూడు రవి, ఆడవాళ్ళని గౌరవించని వాడు వృద్ధిలోకి రాలేడురా. మన నేచర్లో జస్టిస్ ఉంది. ఎప్పటికైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. ఇరా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను. ఇంకొంతసేపట్లో ఆయన పోలీసులతో వస్తాడు. పోలీసులకి లొంగిపో. చేసిన తప్పుకి శిక్ష అనుభవించు. ఇకపై కోర్టుని నీ డాక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నువ్వు సరిగ్గా ఆడవాళ్ళతో బిహేవ్ చేసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ శిక్ష అనుభవించిన తర్వాత నీలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. కానీ ఎప్పటికీ నీ మంచి కొరికి నీ స్నేహితుని ఉన్నానని మర్చిపోకు అంటూ ఉండగా వెనక నుండి వచ్చిన ఇరా వాళ్ళ నాన్నగారు రేయ్ వెధవా, నేను ఎంత నమ్మాన్రా? నీ మాటలో పడి పెద్ద హాస్పిటల్ కూడా కట్టించిచ్చాను కదరా. నా కూతురిని ఇంత మోసం చేస్తావా? నీ సంగతి చూస్తాను. జీవితమంతా జైల్లో చిప్పకూడి తినిపించకపోతే నేను ఎమ్మెల్యే పరశురామ్నే కాదు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు ఇరా తండ్రి. ఇక చేసేదేమీ లేక వెనకకి అడుగులు వేశాడు సారథి. రవి ల్యాప్టాప్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే ఒక మూలగా ఇబ్బంది పడుతూ నించున్న మీనా చేయి పట్టుకుని బయటికి అడుగులు వేశాడు సారథి. అతని చేయి పట్టుకుని వెనకాల నడుస్తున్న మీనా పెళ్లినాడు 7 అడుగులు వేస్తూ నాతిచరామే అని ప్రమాణం చేస్తున్న సారథి గుర్తుకొచ్చి సిగ్గుగా ఆనందంగా తృప్తిగా అతని వెంట నడిచింది మీనా. మీనాని కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి అక్కడ ర్యాక్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి మీనా చెంపల మీద పెదవుల మీద దెబ్బలపై ఆయింట్మెంట్ రాస్తున్నాడు సారథి సీరియస్గా ముఖం పెట్టి. కంటి నుండి నీరు కారుతుంటే ప్రేమగా సారథిని చూస్తూ ఆయింట్మెంట్ రాస్తున్న అతని చేతిని ప్రేమగా తన బుగ్గల్ని ఆనించుకుని సారీ సారథి అంటూ ఆ చేతుల్ని తన పెదవుల దగ్గరకు తెచ్చుకుని ముద్దు పెట్టింది మీనా. మీనాని అలా చూస్తుంటే కోపం అంతా ఎగిరిపోయి ఆ స్థానంలో చిరునవ్వు ప్రవేశించింది సారథి ముఖంలో. మీనాని తన గుండెలకి హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు సారథి. అతని గుండెలలో కొండంత ధైర్యం, మనశ్శాంతి, ఇంకా చెప్పలేని భావాలు ఎన్నో కలిగాయి మీనాకి. గట్టిగా అతన్ని తన చేతులతో చుట్టేసింది. మీనా ఎవరు తనకి సారథికి దూరం చేయలేరు అన్నట్టు. సారథి కూడా మీనాని ప్రేమగా పట్టుకుని తన తలపై ముద్దు పెట్టాడు. సరే మీనా, మనం ఇక్కడ రోడ్డు మీద ఎలా ఉంటే బాగుండదు, ఇంటికి వెళ్దాం పదా అంటూ మీనాని సరిగ్గా కూర్చోబెట్టి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి ఇంటి బాట పట్టారు. ఇంటికొచ్చిన మీనా ఆనందానికి అవధుల్లేవు. ఇంటికొచ్చిన వెంటనే నందుకు ఫోన్ చేసింది మీనా. జరిగిందంతా నందుకు చెప్పి ఇక తను ఆనందంగా ఉండొచ్చని చెప్పి ఎంతో ఆనందం నిండిన కళ్ళతో అక్కడే సోఫాలో కూర్చొని తననే చూస్తున్న సారథిని చూస్తూ ఇక నీ జీవితానికి ఆనందపు రంగుల్ని దిద్దుకో అని నందుకు చెప్తున్నట్టుగా తనకి తానే చెప్పుకుంది. ఆ రోజు రాత్రి సారథి హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఇల్లంతే సాంబ్రాణి పొగతో మంచి సువాసనతో ఇంటి నిండా అందమైన దీపాలతో వెలిగిపోతుంటే సారథి ముఖం కూడా ఆనందంతో ఆశ్చర్యంతో
ఆ దీపాలతో పోటీ పడుతూ వెలిగిపోతుంది. పువ్వులతో దారిని ఏర్పాటు చేసింది మీనా. చిరునవ్వుతో అబ్బో అనుకుంటూ ఆ పువ్వులు చూపిస్తున్న దారిలో అడుగులు వేశాడు సారథి. అక్కడికెళ్ళి చూసేసరికి అతని కళ్ళు ఆశ్చర్యంగా మెరుస్తున్నాయి అక్కడున్న దృశ్యాన్ని చూసి. వావ్ అనుకుంటూ తన క్రాఫ్ట్‌ని అందంగా సవరించుకుంటూ చుట్టూ తిరిగి చూశాడు. మీనా ఎక్కడా కనిపించడం లేదు ఏంటి అనుకుంటూ తన రూమ్ వైపు అడుగులు వేశాడు. అక్కడ మంచం మీద అందమైన తెల్లటి కుర్తా ఉంది. దానిపైన ఒక నోట్ రాసుంది గులాబీ పువ్వుతో. నవ్వుతూ ఆ నోట్ తీసి చదివాడు సారథి. స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకోండి. మీకోసం క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఆ నోట్ చదివిన వెంటనే అందంగా నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. మీనా ఉంచిన ఆ తెల్లటి కుర్తా వేసుకుని చంద్రులా వెలిగిపోతున్నాడు సారథి. అతని కన్నులు మీనాని ఎప్పుడు చూస్తానా అని వెతకసాగాయి. మీనా అరేంజ్ చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గరికి వెళ్ళాడు సారథి. అక్కడ అతిలోక సుందరిలా మెరిసిపోతున్న మీనా కనిపించేసరికి అతని కన్నులు ఆనందంతో మెరిసిపోతున్నాయి. బాల్కనీలో చందమామను చూస్తూ నించున్న మీనా ఆ సమయంలో అతనికి రతీదేవిలా కనిపించింది. మీనా దగ్గరగా వెళ్ళి ప్రేమగా మీనా అని పిలిచాడు. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న మీనా అందంగా వెనక్కి తిరిగి తన చేపల్లాంటి కళ్ళతో సారథిని సిగ్గుపడుతూ చూసింది. సారథి దగ్గరగా వచ్చి అతని గుండెల్లో తలదాచుకుంది. ఈ అందమైన క్షణం కోసం ఎదురుచూస్తున్న సారథి, మీనాలు ఈ సమయం ఇక్కడే ఆగిపోతే బాగుండో అని కోరుకుంటున్నారు. మీనా సారథుల్లాగా మనం కూడా మన జీవిత భాగస్వామితో అందమైన సంతృప్తికరమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.